హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సింపుల్ ఇంట్రెస్ట్ లో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. 6,000 రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల్లో 7,200 రూపాయల మొత్తం మగును. అదే అసలుపై ఆ వడ్డీ రేటును 1.5 రేట్లు పెంచినట్లయితే 5 సంవత్సరాలలో బారు వడ్డీ ప్రకారం ఎంత మొత్తం మగును. సో కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీనికి షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చు. ఫస్ట్ మనకి డాటాలో ఏమి ఇచ్చిండు, అసలు అమౌంట్ ఇచ్చిండు, ప్రిన్సిపల్ వాల్యూ. సో పీ క్వశ్చన్ మనం ఎంత రాసుకోవాలి, 6,000 రూపాయలు అనేది అసలు అమౌంట్. ఆ తర్వాత సంవత్సరానికి కొంత వడ్డీ రేటు అన్నాడు. సో ఇక్కడ వడ్డీ రేట్ అనేది మనకి తెలియదు. ఆ తర్వాత కాలం ఇచ్చిండు, ఎంత, 4 years. సో 4 years అనేది కాలం ఇచ్చిండు. ఆ 4 yearsలో మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే 7,200 రూపాయల టోటల్ అమౌంట్ అవుతుంది అన్నాడు. ఓకే కదా. సో తర్వాత నెక్స్ట్ స్టెప్, అదే అసలుపై మళ్ళీ 6,000 రూపాయలు అదే అసలుపై ఈ వడ్డీ రేటును ఏం చేయాలన్నాడు, 1.5 రేట్లు పెంచాలి, మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ తీసుకుంటే వడ్డీ రేటు ఏదైతే మనకి X% ఉందో దానికి 1.5 రేట్లు మల్టిప్లై చేయాలి. మరి కాలం ఈక్వల్స్ టైం ఈక్వల్స్ ఎంత, ఇక్కడ 5 years ఇచ్చిండు. 5 years 5 సంవత్సరాల్లో ఎంత మొత్తం అగును. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చిన, ఇది డాటా. క్లియర్ అయినా. మరి దీనికి మనం చేయాలంటే ప్రొసీజర్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆర్ తీసుకొని ఆర్ మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసి, సో కొంచెం లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో అలా కాకుండా దీనికి ఏ విధంగా కొంచెం షార్ట్ చేయొచ్చు అనేది చూడండి. ఈ విధంగా తీసుకోవచ్చు. ఫస్ట్ అసలు అమౌంట్ ఇచ్చింది కాబట్టి మనం 100% తీసుకుంటాం. ఈ 100%కి ఎంత తీసుకోవాలి, 6,000 రూపాయలు తీసుకుంటాం. ఎందుకంటే 100% అనేది ప్రిన్సిపల్ వాల్యూకి తీసుకుంటాం. ఇక్కడ 6,000 కాబట్టి 6,000 లింక్ పెట్టేశాను. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ను ఇక్కడ టైం, ఇవి రెండు తీసుకుంటేనే మనకి వడ్డీ యొక్క పర్సంటేజ్ తీసుకుంటాం. ఇక్కడ వడ్డీ, ఇక్కడ టైం ఉంది కానీ వడ్డీ రేట్ అయితే లేదు. సో అలాంటప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. సో దీనికి జనరల్గా 4కి ఇప్పుడు చూడండి ఇది వడ్డీ కాబట్టి వడ్డీకి ఎంత తీసుకోవాలి, ఇక్కడ చూడండి అసలు ప్లస్ టోటల్ అమౌంట్. ఇది 6,000, ఇది 7,200. అప్పుడు 1,200 రూపాయలు అనేది ఏమవుతుంది, వడ్డీ అవుతుంది. సో 1,200 రూపాయలు అనేది దీనికి మనం తీసుకున్నాం. క్లియరేనా. సో ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు తీసుకున్నాం. మరి 4 ఇక్కడ తీసుకుంటే 4 300 కట్ అవుతుంది. 60 ఎంత అంటే 5 కట్ అవుతుంది. అప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనం ఏం అనుకోవాలి అని అంటే 5% అనుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ 5 అయితే ఇప్పుడు చూడండి మనకి 1.5 రేట్లు పెంచాలి అన్నాడు, అదే అసలు అన్నాడు. సో ఇప్పుడు 1.5 ఇంటూ 1.5 చేస్తే 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 5 25 అంటే 7.5% అవుతుంది. అది 1.5 రేట్లు పెంచాలి అన్నాడు. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే అదే అసలుపై అన్నాడు కాబట్టి ఇక్కడ 100కి అదే తీసుకుంటాం కదా, దీనికి మళ్ళీ సెకండ్ దానికి కంపేర్ చేస్తున్నా. ఇక్కడ 7.5 కానీ దీని యొక్క కాలం ఉంది కాబట్టి ఇది ఇంటూ ఇదే కదా మనం చేయాల్సింది వడ్డీకి. సో ఈ విధంగా తీసుకుంటే ఇంటూ 5 తీసుకుంటే మనకి ఎంత, 5 7 ఎంత వస్తుంది, 35, 5 5 25. సో 37.5. చూడండి 37.5 అనేది ఏంటన్నట్టు, అది వడ్డీకి సంబంధించింది. ఇక్కడ ఇది ఇంటూ ఇచ్చేస్తే వడ్డీకి సంబంధించింది. కానీ నాకు ఏం కావాలి, టోటల్ కావాలి. టోటల్ కావాలి అని అంటే 100 ప్లస్ ఇక్కడ 37, అప్పుడు 137. 137కి టోటల్ ఎంత, ఈ విధంగా తీసుకోవచ్చు. నేను సొల్యూషన్ ఇదంతా మనం డాటా వైజ్గా రాసుకున్నాం. జస్ట్ ఇక్కడ నేను సొల్యూషన్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ 100కి ఇది, 4కి ఇది తీసుకున్నాం. మనకి పర్సెంటేజ్ వచ్చింది. దానికి 1.5 రేట్లు పెంచాలి అన్నాడు. సో పెంచేసిన 7.5 ఇయర్స్ 5 years. సో 5 ఇంటూ ఇది, సో 5 ఇంటూ ఇది తీసుకుంటే మనకి 37.5. కానీ మనకి టోటల్ అమౌంట్ అడిగిండు. టోటల్ అమౌంట్ కాబట్టి 100 ప్లస్ 37 137.5. సో దీనికి ఎంత అంటే ఇది ఎంతలో కట్ అవుతుంది, 100 ఇంటూ 60 6,000. సేమ్ ఇక్కడ కూడా 60 మల్టిప్లై చేయండి. టోటల్ అమౌంట్ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ 0కి 0, 5 6 30, నెక్స్ట్ రిమైనింగ్ 3 ఉంటుంది. 6 7 42 ప్లస్ 3 45, 4 ఉంటుంది. ఆ తర్వాత 6 3 18 ప్లస్ 4 22 ఉంటుంది. అంటే రిమైనింగ్ ఎంత, 2. 6 1 6 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది, 8. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అన్నట్టు, 8,250 రూపాయలు అనేది టోటల్ అమౌంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా దీన్ని ఎలా ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఆర్ తీసుకొని అంటే సపరేట్గా చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ ఆర్ అప్లై చేసి మళ్ళీ దీన్ని తీసుకుంటే ఏ వస్తుంది. కానీ మనం ఇలా చేయట్లేదు, డైరెక్ట్ దీనిపైనే ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లియర్గా చూడండి. దాని మళ్ళీ ఇంకో క్వశ్చన్ మీరు క్రియేట్ చేసుకొని సేమ్ ఇలాగే
ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ మీరు క్రియేట్ చేసుకోండి. సో అప్పుడు కూడా సొల్యూషన్ ఈ విధంగా తీసుకోండి. సో మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవాలి. ఇక్కడ దేనికి ఇది 26th క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరేనా? సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, 27th క్వశ్చన్. 150 రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున కొన్ని సంవత్సరాల్లో ఎంత సరళ వడ్డీ వచ్చునో అంతే సరళ వడ్డీ 800 రూపాయలపై 4.5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు వచ్చును. అయినా మొదట్లో కాలం ఎంత? ఇది మనకి 27th క్వశ్చన్. షార్ట్కట్ ఏ విధంగా తీసుకోవచ్చో చూడండి. ఫస్ట్ మనం డాటా రాసుకుందాం. అసలు రూపాయలు ఎంత? 150. 150 రూపాయలపై సంవత్సరానికి పర్సంటేజ్ ఎంత? 8%. ఇక్కడ కాలం తెలుసా అంటే కాలం తెలియదు. ఇక్కడ ఏదైతే వడ్డీ వస్తుందో ఈ వడ్డీ ఎంతో కొంత వడ్డీ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఇచ్చిండు చూడండి, 800 రూపాయలపై పర్సంటేజ్ ఇచ్చిండు మనకి ఎంత? 4.5% ఇచ్చిండు. కాలం ఈక్వల్స్ ఇచ్చిండు ఇక్కడ మనకి 3 years 3 సంవత్సరాలకి అంతే బారు వడ్డీ లభించును. అంటే చూడండి ఈ డాటాకి సంబంధించిన, సో ఈ డాటాకి సంబంధించిన ఏదైతే వడ్డీ వస్తుందో ఈ డాటాకి సంబంధించిన ఏదైతే వడ్డీ వస్తుందో అవి రెండు సమానం. ఎంతైతే సరళ వడ్డీ వచ్చునో అంతే సరళ వడ్డీ వస్తుంది అన్నాడు. క్లియరే కదా? అప్పుడు ఇదే కాన్సెప్ట్ పైన మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి టైం కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే సేమ్ PTR/100 కదా. సో ఈ విధంగానే మీరు తీసుకోండి. చూడండి 150 అని తీసుకున్నా. సో 150 ఇక్కడ 8 నాకు టైం కావాలి. బై 100 అంటే మళ్ళీ దీనికి కూడా బై 100 వస్తుంది కాబట్టి మనం ఎలా కట్ అయిపోద్ది తీసుకోవట్లేదు. ఈక్వల్. తర్వాత నెక్స్ట్ ఇది ఈ 800 తీసుకుంటున్నా. 4 2 8 9/2 అంటే మరి ఇక్కడ 9/2 తీసుకుంటున్నా ఇంటూ 3 ఎందుకంటే కాలం. సో బై 100 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 తీసుకుంటే 2 ఎంతలో పోతుంది? 400. క్లియరేనా? 400 ఇంటూ 3 400 ఇంటూ 3 అంటే ఎంత? 1200. ఇప్పుడు సేమ్ 150 ఇంటూ 3 సేమ్ అదే 1200. సో ఇది క్యాన్సర్. ఇప్పుడు మనకి టైం ఉంది, ఈ క్వశ్చన్ ఇక్కడ 9 ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అన్నట్టు ఇక్కడ టైం ఈ క్వశ్చన్ 9 years. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది మనం 27th క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకున్నాం. మనకి మొదట్లో ఉన్న కాలం ఎంత అంటే 9 years అని తీసుకోవచ్చు. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ 28th క్వశ్చన్ చూడండి. 28th క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల్లో లభించిన బారు వడ్డీ 1536 రూపాయలు. ఆ అసలు రూపాయలకు 1000 రూపాయలు అదనంగా కలిపి అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత? ఇది 28th క్వశ్చన్. చూడండి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చో. ఇక్కడ మనకి ఒక అసలు రూపాయలు అనేది మనకి తెలియదు. సో ఎక్స్. క్లియరేనా? రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చిండు మనకి 12%. కాలం ఈక్వల్స్ ముందున్న 5 years ఇచ్చిండు. అందులో మనకి ఎంత వడ్డీ వస్తుందట? 1536 వడ్డీ వస్తుంది అన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్ సేమ్ కాన్సెప్ట్. ఇది అసలు ఏదైతే ఉందో P ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ వాల్యూ ఈ ఎక్స్ రూపాయల కంటే ఎంత? 1000 రూపాయలు అదనంగా కలిపితే అప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ సేమ్ అదే పర్సంటేజ్ తోటి అన్నాడు. సో 12%. కానీ కాలం ఈక్వల్స్ మనకి ఎంత ఇచ్చిండు ఇక్కడ? 2 సంవత్సరాలకు అయ్యి బార్ వడ్డీ ఎంత? ఇది మనకి క్వశ్చన్ ఇచ్చిండు. ఈ విధంగా మనం డాటా తీసుకున్నాం. మరి సొల్యూషన్ ఏ విధంగా తీసుకున్నామండి? చూడండి మనకి అసలు అమౌంట్ కావాలి అని అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ కాలం 12 into 5 60 ఉంది. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మనం P తీసుకోవచ్చు. ఓకే కదా? సో ఇక్కడ 12 5 60. క్లియరేనా? 60కి ఎంత తీసుకోవచ్చు మనం? ఇక్కడ 1536 తీసుకున్నాం. నెక్స్ట్ నాకు కావాల్సింది అసలు కాబట్టి 100కి ఎంత? ఇదే కదా? సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది 0కి 0 కట్ చేసిన 2 5 2 3 3 ఇక్కడ 5 మళ్ళీ 3 ఇక్కడ 1 3 ఇక్కడ 2 ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదే కదా? 5 2 ఇక్కడ 10 అవుతుంది. 5 1 5 + 1 అంటే 6 5 5 25 అంటే మనకు వచ్చిన P అమౌంట్ ఎంత అన్నట్టు? 2560. సో ఇక్కడ 2560 ప్లస్ ఇక్కడ 2560 అమౌంట్ ప్లస్ 1000 అంటే ఇప్పుడు 100%కి మనం ఎంత తీసుకుంటాం అన్నట్టు? ఇక్కడ 3560. ఎందుకంటే ఇక్కడ అసలు ఎంత? 2560 ప్లస్ 1000 అంటే 3560. కానీ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 12 into 2 అంటే మనకి ఎంత వస్తుంది? 24కి ఎంత అని కట్ చేయాలి. క్లియరేనా? సో 24కి ఎంత? ఇక్కడ 0 0 కట్ చేసేసాను. మరి ఇక్కడ మనం మల్టిప్లై చేసి
24 × 6 అంటే 26 120 ప్లస్ 24 144 అవుతుంది. సో రిమైనింగ్ 40. 24 5 ఎంత 120 120 ప్లస్ ఇక్కడ 14 అంటే ఎంత వస్తుంది 134. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది 13 రిమైనింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 24 ఇక్కడ మనకి ఎంత వస్తుంది 3 72 72 ప్లస్ 3 75 75 ప్లస్ 85. సో 85 వచ్చింది. క్లియరేనా? కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. అప్పుడు మనకి వడ్డీ ఎంత అనేది ఇప్పుడు 854 రూపాయల 40 పైసలు అనేది మనకి వడ్డీ వస్తుంది. క్లియరేనా? ఇది 28th క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోండి. ఓకే కదా? సో నెక్స్ట్ వన్ చూడండి. 29th క్వశ్చన్. 64 రూపాయలపై 2 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం రూపాయలు 83 రూపాయల 20 పైసలు. అదే వడ్డీ రేటుతో 86 రూపాయలపై 4 సంవత్సరాల్లో ఎంత మొత్తం వచ్చును? సో ఇది 29th క్వశ్చన్. సేమ్ మళ్ళీ ఇంత ముందులాగే తీసుకోవచ్చు. సేమ్ వడ్డీ రేట్ అన్నాడు. ఇక్కడ పీ క్వశ్చన్ ఎంత 64 రూపాయలు, కానీ ఇక్కడ కాలమీ క్వశ్చన్ ఎంత 2 years అన్నాడు. తర్వాత మనకు వచ్చిన మొత్తం రూపాయలు టోటల్ అమౌంట్ ఎంత 83 రూపాయల 20 పైసలు. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇక్కడ తెలుసా అంటే తెలియదు. ఇక్కడ వచ్చేసరికి పీ క్వశ్చన్ ఎంత 86 రూపాయలు. 86 రూపాయలపై సంవత్సరానికి ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలలో ఇక్కడ మనకి ఎంత మొత్తం అగును? సేమ్ వడ్డీ రేట్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా x%. క్లియరే కదా? ఇప్పుడు వడ్డీలు సేమ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే వడ్డీ ఈక్వల్స్ టు ఈ వడ్డీ సేమ్. క్లియరేనా? వడ్డీ ఈక్వల్స్ టు వడ్డీ. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఇంట్రెస్ట్. ఓకేనా? ఇంట్రెస్ట్ బై ఇది తీసుకోవాలి. అంటే 64 ఇక్కడ 83 16 + 3 అంటే 19.20 అనేది మనకి ఏమొస్తుంది వడ్డీ వస్తుంది దీనికి. ఇది ఫస్ట్ ఇది 19.20 బై మనకి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ 64 × 2 అంటే 64 × 2 ఈక్వల్స్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇంట్రెస్ట్ తెలుసా అంటే మనకి తెలియదు. తర్వాత 86 × 4 అని తీసుకోండి. 86 × 4 అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి యాడ్ చేసేస్తే టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 ఇక్కడ 2 కట్ చేసేసాం. ఓకే కదా? మళ్ళీ 2 తీసుకుంటే 2 ఇక్కడ 32 కట్ చేసాం. క్లియరేనా? ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కట్ చేసుకుంటే ఈ 86 అనేది ఇక్కడ మనం తీసుకుంటే సపోజ్ 920 × 86 బై ఎంత అంటే 32. 2 సున్నాలకి 2 పాయింట్లకి 2 సున్నాలు. ఇప్పుడు ఈ 0 కట్ అయిపోతుంది. ఆ తర్వాత 16 ఇక్కడ 12 పోతుంది. 16 ఇక్కడ 2 పోతుంది అంటే 20. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకోండి. అంటే 2 ఇక్కడ 10 పోతుంది. 2 ఇక్కడ 6 తీసుకోవచ్చు. 6 6 36. క్లియరేనా? 6 8 48. 48 + 3 ఎంత అంటే 51 పాయింట్కి పాయింట్ అంటే వడ్డీ ఎంత 51.6. దీనికి మనం 86 యాడ్ చేయాలి. 80 + 50 130 ఇక్కడ 137.6 అంటే టోటల్ అమౌంట్ అవుతుంది. ఎంత అవుతుంది అక్కడ 137.6. ఇది టోటల్ అమౌంట్. సో ఈ విధంగా మనం దీనికి సొల్యూషన్ తీసుకోవచ్చు. క్లియరే కదా? సో రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్ అన్నాడు కాబట్టి దీనికి సంబంధించింది సో ఈ విధంగా తీసుకోవచ్చు. వడ్డీలు సేమ్ అన్నాడా, అసలు సేమ్ అన్నాడా, రేట్ ఆఫ్ పర్సెంట్ సేమ్ అన్నాడా అనేది మనం అబ్జర్వ్ చేయగలగాలి. సో ఇది 29th క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ వన్ చూడండి. 30th క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 8 సంవత్సరాలు లభించిన బార్ వడ్డీ 840 రూపాయలు. అదే అసలుపై అంతే సరళ వడ్డీ 5 సంవత్సరాలకు ఎంత శాతం వడ్డీ రేటుతో లభించును? సో ఇది మనకి 30th క్వశ్చన్ అండి. సో చూడండి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది. మనకి పీ క్వశ్చన్ మనకి తెలియదు, x రూపాయలు. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చిండు. మనకి ఎంత 5% ఇచ్చిండు. కాలం క్వశ్చన్ ఎంత అంటే 8 years ఇచ్చిండు. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు 840 రూపాయలు. ఇక్కడ అదే అసలుపై రూపాయలు అంటే అదే అసలుపై ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కాలం క్వశ్చన్ మనకి ఇక్కడ 5 years అన్నాడు. మరి అంతే సరళ వడ్డీ లభించును కాబట్టి వడ్డీ ఎంత అంటే 840. క్లియరేనా? సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు మనం ఇది డాటా మాత్రమే మనం రాసింది. సొల్యూషన్ మళ్ళీ ఇప్పుడు పక్కన రాస్తున్నాను. పీ క్వశ్చన్ పీ రెండు సేమే కాబట్టి ఫస్ట్ సెకండ్ అసలు రెండు సేమ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత అయితే 840.
బై తీసుకోండి, 5 × 8 అని తీసుకోండి, 5 × 8. సో మనం మన ఫార్ములా బేస్ లాగానే తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా సేమ్ వడ్డీ 840 కాబట్టి ఇక్కడ 840. తర్వాత ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ 5 ఇంటూ మనకు కావాల్సింది రేట్ ఆఫ్ పర్సంటేజ్. 840 క్యాన్సల్, 5 క్యాన్సల్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్స్ మనకి ఎంత అవుతుంది? 8% అవుతుంది. అదే మనం ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా? సో ఈ విధంగా 30th క్వశ్చన్కి ఆన్సర్. అక్కడ అసలు రెండు సమ్, ఇక్కడ మొదట అసలు సెకండ్ ప్రిన్సిపల్ వాల్యూ రెండు సేమ్ కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. రెండు వడ్డీలు సేమ్ అయినా తీసుకోవచ్చు, రెండు రేట్ ఆఫ్ పర్సంటేజ్ సేమ్ అయినా ఈ విధంగానే తీసుకోవచ్చు. క్లియరే కదా? సో ఇది 30th క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకున్నాం. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 4.5% వడ్డీ రేటు చొప్పున ఒక సంవత్సరంలో వచ్చిన బారు వడ్డీ ₹202.50. అదే అసలుపై ఒక సంవత్సరం కాలంలో 5% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ఎంత పెరుగును అన్నాడు. ఎంత వచ్చును కాదు, ఎంత పెరుగును. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షార్ట్ కట్ ఏ విధంగా ఉంటుందని చూడండి. మనం P ఇక్కడ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. క్వశ్చన్లు ఇచ్చిందా అసలు అమౌంట్ లేదు, మనకి X రూపాయలు అంతే కదా. X రూపాయలు అనేది అసలు అమౌంట్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి మొదట్లో ఎంత అన్నాడు? 4.5% అనేది మొదట్లో 4.5% రేట్ ఆఫ్ పర్సంటేజ్. కాలం ఈక్వల్స్ ఎంత? 1 year అనేది కాలం. మరి ఇప్పుడు వచ్చిన వడ్డీ ఎంత అంటే ₹202.50 అనేది వడ్డీ వచ్చింది అన్నాడు. మరి సేమ్ అదే అసలు రూపాయలపై P X. మరి ఇక్కడ వడ్డీ రేటు ఎంత వచ్చిందంటే ఇప్పుడు 5%. ఇంతకుముందు 4.5, ఇప్పుడు 5% వడ్డీ రేటు. ఇక్కడ సేమ్ కాలం ఇచ్చిండు, 1 year కాలం అయినా ఇక్కడ మనకి బారు వడ్డీ ఏదైతే ఉందో అది ఎంత పెరుగుతుంది అన్నాడు కానీ బారు వడ్డీ ఎంత అనలేదు. చూడండి, ఇది మనం డాటా రాస్తే దీనికి షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చండి. మనకి ఇక్కడ అసలు ఈ అసలు అదే అసలు అన్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ కాలం, ఇక్కడ వడ్డీ. అప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్నట్టుగా P అని తీసుకోవచ్చు, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది డైరెక్ట్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 4.5 × 1 అంటే రేట్ అంటే ఇంట్రెస్ట్ వడ్డీ యొక్క పర్సంటేజే కదా. సో వడ్డీ యొక్క పర్సంటేజ్ తీసుకుంటున్నాం. సో 4.5 × 1 అంటే 4.5%కి మనం ఎంత తీసుకోవాలి? దాని యొక్క వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అంటే ₹202.50. ఇప్పుడు ఈ 5% మీకు ఎంత పెరిగింది అని అంటే ఇక్కడ 4.5 నుండి 5% ఎంత పెరిగింది? 0.5 పెరిగింది. ఆ పెరిగిన దానికే మనం తీసుకుంటే సరిపోతుంది. సో 0.5%కి ఎంత? క్లియరేనా? సో ఇప్పుడు 4.5 టు ఇక్కడ 202.50 పాయింట్, ఈ పాయింట్ క్యాన్సర్ తీసుకుంటే 5 ఎంతలో పోతుంది? 9. ఇప్పుడు 9 తీసుకుంటే 9 ఇక్కడ ఎంత? 2 × 18, మళ్ళీ 2 22, మళ్ళీ 9 2 × 18, మళ్ళీ 2 అంటే 4 ఉంటుంది. 45 అంటే 5 0కి 0. ఇప్పుడు రెండు స్థానాల ముందు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. అప్పుడు ఎంత పెరిగింది బారు వడ్డీ? ఎంత పెరిగింది అని అంటే ఎంత పెరిగింది అన్నాడు. ఎంత పెరిగింది? ఇప్పుడు ₹22.50 అనేది బారు వడ్డీ పెరిగింది. సో ఇది ఆప్షన్లో ఉంటుంది. క్లియరే కదా? సో ఇదంతా మనం సొల్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా డైరెక్ట్ తీసుకోవచ్చు. ఎంత పెరిగింది అని అంటే ఇక్కడ ఎంత పెరిగిందో ఆ పెరిగిన దానికి వడ్డీ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది 31 క్వశ్చన్కి సొల్యూషన్ అండి. సో నెక్స్ట్ వన్ 32 క్వశ్చన్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చూడండి, 32వ క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం రూపాయలు 504. అదే అసలుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2.5 సంవత్సరాల్లో ఎంత మొత్తం వచ్చును? ఇది 32 క్వశ్చన్. చూడండి, సేమ్ ఇంత ముందు లాగే షార్ట్ కట్ తీసుకోవచ్చు. మనకి P ఇంత X రూపాయలు తెలియదు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు? 5% ఇచ్చిండు. కాలం ఈక్వల్స్ మనకి ఎంత? 4 years ఇచ్చింది. నెక్స్ట్ మనకి అమౌంట్ టోటల్ ఎంత అయిందట? ₹504 టోటల్ అమౌంట్ అయింది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సేమ్ సెకండ్ కాన్సెప్ట్. P ఎంత? అదే అసలుపై అన్నాడు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అంట? 10%. మరి కాలం ఎంత తీసుకోవాలి అన్నాడు? 2.5 సంవత్సరాలు తీసుకోవాలి. అంటే 2 2 4 + 5/2 అని తీసుకోవచ్చు. క్లియరేనా? మరి ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత? ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు మనం చేయాల్సింది, ఇప్పుడు సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు? షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అని అంటే
మీ మైండ్ ఈ విధంగా మీరు ఆ ఎగ్జామ్లో థింక్ చేయగలగాలి. ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది, ఇక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ అసలు లేదు, ఇక్కడ అసలు లేదు. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ కాలం, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ కాలం. మరి ఇప్పుడు నీకు ఐడియా రావాలి ఏంటంటే అసలు 100 అనుకుంటాం, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ కాలం వడ్డీకి సంబంధించిన పర్సంటేజ్. ఇక్కడ ఏ అంటే అసలు ప్లస్ వడ్డీ తీసుకుంటే టోటల్ అవుతుంది అని అనుకున్నాం. ఇక్కడ చూడండి 5 4 20 20 అంటే ఇప్పుడు ఇది 100 ప్లస్ 20 అంటే టోటల్ ఎంత అన్నట్టు 120%. ఇది మీరు చేయగలగాలి. 120%కి ఎంత కొట్టాలి ఇప్పుడు 504. 120%కి 504. ఇప్పుడు ఇది తీసుకుంటే ఇక్కడ 2 ఎంతలో పోతుంది 5 5 5 ఎంత అన్నాడు 25. మరి ఇది టోటల్ అడిగింది కాబట్టి ఇక్కడ 20కి 120, 25కి ఎంత తీసుకోవాలి 125 తీసుకోవాలి. సో 125కి ఎంత, ఇప్పుడు 25 ఇక్కడ ఎంత 5 తీసుకోవచ్చు, 5 25 5 తీసుకుంటే 524 తీసుకుంటాం. క్లియరేనా? సో ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ 4 6 కట్ అవుతుంది, 4 1 4 4 2 4 ఇక్కడ 6, మళ్ళీ 6 తీసుకుంటే ఇక్కడ 6 2 6 1 21 into 25 25 into 1 25 2 రిమైనింగ్ 25 2 50 ప్లస్ 2 ఎంత అంటే 525. సో ఇప్పుడు టోటల్ ఎంత అంటే 525 రూపాయలు అనేది టోటల్ తీసుకుంటాం. ఈ విధంగా మనం అమౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరేనా? సో ఇక్కడ టోటల్ ఇచ్చింది కాబట్టి ఈ టోటల్కి సంబంధించిన మనం ఇంట్రెస్ట్ 120 పైన చేయాలి. సో ఇది 25 వస్తుంది కాబట్టి దాన్ని 125 చేస్తే మనకి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది, మనకు అసలు తోటి పని లేదు. క్లియరేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి 33 క్వశ్చన్. ఎక్స్ కామ వై కామ జెడ్ అనేది 3 అసలు రూపాయలు, ఎక్స్ రూపాయల సరళ వడ్డీ వై, వై రూపాయల సరళ వడ్డీ జెడ్. కాలం మరియు వడ్డీ రేట్లు సమానమైతే ఈ క్రింది వాటిలో సరైనది ఏది? చూడండి మనకి ఇక్కడ షార్ట్ కట్ డైరెక్టే తీసుకుంటున్నాం. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఈక్వల్, కాలం ఈక్వల్, ఏదైనా ఈక్వల్. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకి వడ్డీ, సో మొదటి ఎక్స్ రూపాయల వడ్డీ ఎంత వై, సో వై బై ఎక్స్ ఇంటూ కాలం, కాలం మళ్ళీ టీ ఈక్వల్స్ టు ఇక్కడ జెడ్, ఏది వై రూపాయల వడ్డీ ఏంటిది జెడ్ ఇక్కడ. సో ఇక్కడ వై అసలు, ఇక్కడ కాలం. ఓకే కదా? రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ టీటీ క్యాన్సల్, వై ఇంటూ వై ఏమవుతుంది వై స్క్వేర్, ఎక్స్ ఇంటూ జెడ్ ఏమవుతుంది జెడ్ ఎక్స్. ఏది సరైనది అంటే బి ఆప్షన్, వై స్క్వేర్ ఈక్వల్స్ టు జెడ్ ఎక్స్ అనేది సరైనది. అది మనకి దీనికి షూటబుల్ అవుతుంది. క్లియరే కదా? సో ఇది 33 క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ 34 కూడా సింపుల్గానే ఉంటుంది. చూడండి 34th. ఒక అసలు రూపాయలపై 6 సంవత్సరాల్లో వచ్చిన సరళ వడ్డీ మరియు 9 సంవత్సరాల్లో వచ్చిన సరళ వడ్డీల మధ్య నిష్పత్తి ఎంత? ఏం లేదు ఇందులో, అసలు రూపాయలు సేమ్ అసలు రూపాయలు. ఇక్కడ వడ్డీ తీసుకోవాలంటే మనం ఏం తీసుకుంటాం వడ్డీ తీసుకోవాలి. సో వడ్డీ తీసుకోవాలంటే రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇంటూ కాలం, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇంటూ కాలమే కదా. ఇక్కడ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇక్కడ ఈక్వల్ అయితే మనకి రేషియో అన్నాడు కాబట్టి రేషియో తీసుకుంటున్నా. కాలం ఇక్కడ 6 years, ఇక్కడ 9 years, అంటే 2 2s 2 3s, అంటే ఇప్పుడు రేషియో ఎంత అన్నట్టు ఆప్షన్ సి 2:3. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 34 క్వశ్చన్. నెక్స్ట్ 35 క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చివరిలో వస్తుంది, కాకపోతే మనకి RSI వాళ్ళు ఎక్కడైనా రావచ్చు. క్లియరేనా? సో ఇది 35 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి కొంత సొమ్మును 8% వడ్డీ రేటుతో మొదటి 4 సంవత్సరాలకు, 10% వడ్డీ రేటుతో తర్వాత 6 సంవత్సరాలకి, మిగిలిన కాలానికి 12% వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. మొత్తం 15 సంవత్సరాల కాలానికి అతను 12,160 రూపాయల సరళ వడ్డీ చెల్లించింది. అయినా అతను తీసుకున్న అప్పు ఎంత? ఇది 35 క్వశ్చన్ అండి. షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి పి ఈక్వల్స్ టు కొంత అసలు రూపాయలు, కొంత అసలు రూపాయలు మనకి తెలియదు. అసలు రూపాయలు అనేది ఆ అమౌంట్ ఎంత తీసుకొచ్చిందో తెలియదు, కానీ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడండి 8, అంటే నేను డైరెక్టే తీసుకుంటున్నా. 8 into 4 ఎంత అంటే 32%. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే 10% ఇంటూ మనకి ఎంత 6 అంటే 60%. 12% ఇంటూ 5 ఎంత అంటే 60%. ఎందుకు అని అంటే ఇక్కడ 10 సంవత్సరాలు అయితే మనకి టోటల్ ఎంత అన్నాడు 15 సంవత్సరాలు అన్నాడు. 10 సంవత్సరాలు కంప్లీట్ అయితే రిమైనింగ్ 5 years కాబట్టి 12కి 5 రాసుకోవాలి.
సో టోటల్గా తీసుకుంటే 120 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 152%. ఈ 152% ఏంటంటే ఇక్కడ వడ్డీ యొక్క పర్సంటేజ్ తీసుకుంటున్నాం. సో 152కి మనం ఎంత 12160 ఈ విధంగా తీసుకుంటే మనకి అసలు అమౌంట్ కావాలన్నాడు కాబట్టి అసలుకి ఎంత తీసుకున్నాం 100. సో 100%కి ఎంత. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది 150 15 8 ఎంత వస్తుంది ఇక్కడ 15 8 120 అంటే 120కి సంబంధించింది ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఎంత 15 8 ఇక్కడ చూడండి 0కి 0 50 8 158 1200 80 ఇక్కడ 2 ఎంత 160 అంటే 8 2 60 తీసుకోవచ్చు. సో ఇంటూ 80 అప్పుడు 100 ఇంటూ 80 ఎంత వస్తుంది ఇక్కడ 8000 రూపీస్ అనేది అసలు అమౌంట్. అతను తీసుకున్న అమౌంట్ ఎంత 8000. సో ఈ విధంగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఏదైనా కూడా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. కొంచెం మీరు ఫాలో అవ్వండి, డైలీ క్లాసెస్ ఫాలో అయితే సో మీరు ఈజీగా చేసేస్తారు. సో డైలీ మనం ఏదో ఒకటి తీసుకుంటేనే ఉన్నా 100కి లేదంటే 100 ఎబోనా లేదంటే 100 బిలోనా. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు ఇది 100 ఎబో 152 వచ్చింది అని అంటే అది 100 ఎబో అంటే టోటల్ అమౌంట్ కాదు, ఎందుకంటే ఇది వడ్డీకి సంబంధించిన ఎంతైనా రావచ్చు. ఓకేనా. సో ఇది వడ్డీకి సంబంధించింది కాబట్టి వడ్డీకి వడ్డీ. సో మనకి 100కి ఎంత. ఇప్పుడు టోటల్ అడిగింది అనుకోండి, ఇది రెండు కలపాల్సి వస్తుంది అంటే 252కి ఎంత అని కట్టు చేయాల్సి ఉంటుంది. క్లియరే కదా. సో ఇది 35 క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం ఆల్ క్వశ్చన్కి ఏదో విధంగా మనకు ఎంతో కొంత లాజిక్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. నేను చెప్తాను, మీరు చూడండి అంతే. క్లియరేనా. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరం 6% వడ్డీ రేటుతో, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 1.5% వడ్డీ రేటు పెంచినట్లయితే ఆ వ్యక్తి మొత్తం 3 సంవత్సరాలకి 8196 రూపాయల వడ్డీని చెల్లించాను. అయినా అతను తీసుకున్న అప్పు ఎంత. చూడండి దీనికి షార్ట్ కట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అని తీసుకున్నాడు 6%. ఇక్కడ కాలం ఎంత టోటల్ 3 years, కానీ అతను చెల్లించిన మొత్తం వడ్డీ ఎంత 8190 రూపాయలు అనేది ఏందన్నట్టు ఇక్కడ వడ్డీ చెల్లించాడు. మరి వడ్డీ చెల్లించిందంటే అసలు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మరి ఇది ఇంటిది చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి 6 తర్వాత 1.5 పెరిగిందంటే ఎంత 7.5 సెకండ్ ఇయర్ ఇది. తర్వాత థర్డ్ ఇయర్ ఏమొస్తుంది మళ్ళీ 1.5 అంటే 9%. ఇవి 3 యాడ్ చేయండి అంటే ఇది 9 15 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే 22.5%కి 8190 అయితే 100%కి ఎంత. ఇదే కదా మనకు కావాల్సింది 100%కి ఎంత. ఇప్పుడు ఈ పాయింట్కి బదులుగా ఇక్కడ ఏం తీసుకోవచ్చు 0 తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది 25 ఇక్కడ 4 25 ఇక్కడ 9. ఇప్పుడు 9 తోటి తీసుకుంటే 9 9 81 9 1 2 సున్నాలకి 2 సున్నాలు. ఇప్పుడు దీంతో ఇది 4 తోటి మనం మల్టిప్లై చేస్తే 2 సున్నాలకి 2 సున్నాలు 4 1 4 4 9 36. అంటే ఇప్పుడు అతను తీసుకున్న అప్పు ఎంత అన్నట్టు 36,400 రూపాయలు అనేది అప్పు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ లాజిక్ ఒకటే ఏమన్నాడు టోటల్ వడ్డీ చెల్లించిండు 3 years అనేది మనకు టైం ఉంది. కాకపోతే మొదటి సంవత్సరం 6% అయితే మిగిలిన 2 సంవత్సరాలు కదా, అంటే ప్రతి సంవత్సరం 1.5% పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ నుండి 1.5 అంటే 7.5, ఇక్కడ నుండి 1.5 అంటే 9. టోటల్ 3 years చేస్తే 22.5. 22.5కి ఎంత 8190. మరి 100కి ఎంత అనేది అసలు ఫైండ్ అవుట్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ వన్ 37th క్వశ్చన్ చూడండి. 37వ క్వశ్చన్. ఒక వ్యక్తి 400 రూపాయలను 2 సంవత్సరాలకు గాను 550 రూపాయలను 4 సంవత్సరాలకు గాను 1200 రూపాయలను 6 సంవత్సరాలకు గాను అప్పుగా ఇచ్చింది. మూడింటిపై లభించిన మొత్తం బారు వడ్డీ 1020 రూపాయలు. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత. సో ఇది కూడా మనం సేమ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి మనకి మూడింటి పైన అసలు అంటే 400 రూపాయలను ఎంత 2 సంవత్సరాలకి ఇచ్చిండు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఎంత 550 రూపాయలను ఎంత అన్నాడు ఇక్కడ 4 సంవత్సరాలకి ఇచ్చిండు. ఆ తర్వాత 1200 రూపాయలను ఎంత 6 సంవత్సరాలకి ఇచ్చిండు. ఈ మూడింటిపై లభించిన వడ్డీ ఎంత అన్నాడు 1020. దాన్ని బై చేసి 4 2s ఎంత అన్నట్టు 800. తర్వాత 550 4s 500 4s 2000 అంటే 2200 ప్లస్ 12 6 72 7200. ఇప్పుడు మనం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ
ఇది 8 దీనికి యాడ్ చేస్తే 3000 అంటే ఇక్కడ ఎంత 10,200 అనేది ఇక్కడ వస్తుంది. కానీ నాకు కావాల్సింది అందులో ఏమడిగిండు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. రేట్ ఆఫ్ పర్సంటేజ్ అడిగిండు కాబట్టి మనం ఇంటూ ఏం చేస్తాం 100 చేస్తాం. ఇప్పుడు 1020 క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్ అంటే మనకి 10% మిగిలింది కాబట్టి రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత తీసుకోవచ్చు 10% అనేది ఆన్సర్ అయిపోతుంది. క్లియరేనా? సో ఈ విధంగా మనం 37 క్వశ్చన్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ 38 క్వశ్చన్. నెక్స్ట్ వన్ 38 క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై 10 సంవత్సరాలకు వచ్చిన సరళ వడ్డీ 600 రూపాయలు. 5 సంవత్సరాల తర్వాత అసలు రూపాయలను మూడింతలు చేసినట్లయితే మొత్తం 10 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాజికల్గా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలు ఈ విధంగా తీసుకోండి. టోటల్ ఎంత 10 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు. యాక్చువల్గా ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలు 10 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత అన్నట్టు ఇక్కడ 600 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది. ఇది 10 సంవత్సరాలకి. కానీ 5 సంవత్సరాల తర్వాత అన్నాడు, అంటే దీన్ని హాఫ్ ఆఫ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇది 5 ఇయర్స్, ఆ తర్వాత ఇది 5 ఇయర్స్. క్లియరేనా? ఇప్పుడు ఇక్కడ పీ ఈక్వల్స్ ఇక్కడ ఎక్స్ అంటే ఒకటే అసలు. ఇప్పుడు 5 ఇయర్స్లో టోటల్ 10 ఇయర్స్లో 600, మరి 5 ఇయర్స్లో ఎంత 300 వడ్డీ వస్తుంది. ఇది ఒకటి. ఈ 5 సంవత్సరాల తర్వాత అంటే దీన్ని మూడింతలు చేసింది, అంటే ఇక్కడ పిఏ ఇక్కడ పిఏ ఇక్కడ పిఏ. మొదటి దానిపై 5 సంవత్సరాలకి ఎంత 300, మరి ఇక్కడ అసలుకి ఎంత మరి సేమ్ 300, ఇక్కడ ఎంత 300, ఇక్కడ ఎంత 300. క్లియరేనా? సో మనకు అదే వడ్డీ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేది ఏం చేయాలంటే, అంటే 300 ఎంత చేసుకోవచ్చు అని అంటే దీనికి ఇప్పుడు దీని 3x అనుకుందాం. మరి 3 × 300 అంటే 900 కదా. సో నేను నిన్న 3 అని రాసుకున్నాను. సో ఇది టోటల్ 900. తర్వాత అంటే మూడింతలు అయింది కాబట్టి 900. ఇది అసలు అనేది x రూపాయలే కాబట్టి 300. ఇది 5 ఇయర్స్, ఇది 6 ఇయర్స్ 10 ఇయర్స్కి అయితే 600. సో ఇది 5 ఇయర్స్కి 300. దీనికి మూడింతలు అన్నాడు కాబట్టి మిగతా 5 ఇయర్స్కి 3 900 అవుతుంది. టోటల్ 10 సంవత్సరాలకి ఎంత అంటే ఇది 300 ఇది 900, టోటల్ ఎంత అన్నట్టు 1200 రూపాయలు అనేది ఏమవుతుంది, అది బారు వడ్డీ వస్తుంది. ఇది 38 క్వశ్చన్. సో ఈ విధంగా తీసుకోవచ్చు, మనకి ఏ క్యాల్కులేషన్ లేకుండా ఏ ఫార్ములా లేకుండా ఆ విధంగా మనం జనరల్గా చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ వన్ 39 క్వశ్చన్ చూడండి. 10 రూపాయలపై నెలకి 3 పైసల వడ్డీ రేటు చొప్పున 4 నెలల కాలానికి ఎంత సరళ వడ్డీ లభించును? చూడండి, 10 రూపాయలు అసలు ఎంత 10 రూపాయలు అంటే 100%కి 10 రూపాయలు తీసుకోవాలి. 3 పైసలు అన్నా 3% అన్నా ఒకటే, 3 పైసలు 3% అన్నా రెండు ఒకటే. పైసలు అన్నప్పుడు వేరుగా తీసుకోవద్దు. సో 3 × 4 ఎందుకంటే వీళ్ళు మంత్స్ కాబట్టి అప్పుడు 12%. సో 12కి ఎంత అంతే కదా. ఇప్పుడు ఇది 0 కట్ చేస్తే ఇక్కడ దీనికి బదులుగా మనకి ఎంత వస్తుంది పాయింట్. అప్పుడు వచ్చే సరళ వడ్డీ ఎంత అన్నట్టు 1.2 రూపీస్ అనేది సరళ వడ్డీ వచ్చును. ఇదే కదా. సో ఈ విధంగా మనం 39 క్వశ్చన్ వరకు ఈరోజు క్లాస్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 40th నుండి నెక్స్ట్ క్లాస్లో